కళ్ళు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ప్రభుత్వం నిజాలు దాచాలని చూస్తుందని ఆరోపించారు. ఈ ఘటనలో ఇవాళ ఒకరు, నిన్న ఇద్దరు, మొత్తం ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు ఆయన. కల్తీ కళ్ళు ఎప్పటి నుంచి అమ్మారు, ఎంతమంది తాగారు అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు. బాధితులు 20 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు ఆసుపత్రిలో చేరుతున్నారని వివరించారు. కల్తీ కళ్ళు ఘటనలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం, అనిత దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. హిల్స్ ఏరియా కానీ ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు గాని భార్యలు గాని ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు, అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించామని. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా, ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి